రైట్ సార్. ఏదైనా ఒక ప్రైవేట్ కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కింద మారి ఐపీఓలోకి వస్తుంటాయి కదా. అవునండి. సో వీటికి ఒకటే పర్పస్ ఉంటుందా, చాలా పర్పస్లు ఉంటాయి సార్? ఎందుకు వస్తానేది మనం కనిపెట్టొచ్చా? ఆ! ఖచ్చితంగా అండి. ఒకటి ఐపీఓకి వస్తున్నారు అంటే వాళ్ళకు లిక్విడిటీ పెరుగుద్దండి. ఓకే. కంపెనీ లిక్విడిటీ పెరుగుద్ది. వాల్యుయేషన్‌కి ఒక మార్క్ ఉంటది. ఇప్పుడు ఉమ్, సపోజ్ నేను ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి. నేను ఎక్కడ లిస్టింగ్‌లోకి వెళ్ళాననుకోండి, డైరెక్ట్‌గా నాకు డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి కదా! ఓకే. నాకు ఎవ్రీ క్వార్టర్ నేను పబ్లిష్ చేస్తాను. మార్కెట్ క్యాప్ ఎంతుంది? ఎంత వాల్యూమ్ జరుగుతుంది? ఓకే. అలాగే వీళ్ళ యావరేజ్ ప్రైస్ ఎంతుంది? ఇవన్నీ కూడా డీటెయిల్స్ వస్తాయి కదండీ. ఇన్వెస్టర్స్ కూడా ఈజీ కదా రావటం. అవును, అవును. అలాగే బ్యాంకర్స్ సపోజ్ వాళ్ళు ప్లెడ్జ్ పెట్టాలి, ప్రమోటర్స్ ప్లెడ్జ్ పెట్టి కొంత అమౌంట్ తీసుకోవాలి ఎక్స్పాన్షన్కి. ఉందనుకోండి, డైరెక్ట్గా షేర్స్ ప్లెడ్జ్ పెట్టుకుంటారు. వాళ్ళు ఒక ప్రైస్ ఏదైతే యావరేజ్ ప్రైస్ ఉందో ఆ ప్రైస్ మీద వాళ్ళు లోన్ తీసుకుంటారు. సో రైట్. అదంతా వాళ్ళకి ఈజీ అండి. అంతేకాదు ఎవరైతే ప్రైవేట్ ఈక్విటీ వాళ్ళు ఉన్నారో, అంటే బిఫోర్ ఐపీఓ ఇన్వెస్ట్ చేశారో వాళ్ళు కూడా ఎగ్జిట్ అవ్వాలి కదా. ఇప్పుడు ఎనీ ఇన్వెస్ట్మెంట్ అండి, మీరైనా నేనైనా, అది షేర్స్ అయినా ఏదైనా, ఏంటి అల్టిమేట్ గోల్ ఏంటి? ఐ నీడ్ టు సెల్. కరెక్ట్. ఎక్కడో చోట ఎగ్జిట్ అవ్వాలి కదండి. అవును, అవును. అది 10 సంవత్సరాల, 5 సంవత్సరాల, 20 సంవత్సరాల డజంట్ మ్యాటర్. ఒక పాయింట్ తర్వాత ఎగ్జిట్ అవ్వాలి. ఎగ్జిట్ అయితే నాకేమొస్తుంది? సో ఇన్వెస్ట్మెంట్ పెట్టినోళ్ళు కూడా, వాళ్ళు ప్రీ ఐపీఓ స్టేజ్లో పెట్టినోళ్ళు కూడా, వాళ్ళు కొంత టైం తర్వాత ఎగ్జిట్ అవ్వాలి కదండి. సో వాళ్ళు కొత్త ప్లేయర్స్ వస్తారు, కొత్త వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తుంటారు, యాక్సెసిబిలిటీ పెరుగుద్ది. ఇప్పుడు అంతకుముందు అనుకోండి మినిమం టికెట్ సైజ్ ఉంటుంది. ఇక్కడ ఓపెన్ మార్కెట్లోకి వచ్చినాక ఎవరు ఎన్నైనా కొనుక్కోవచ్చు. అంటే కంపెనీలు ఎందుకు వస్తాయి అని, ఇది ఓకే. కంపెనీలు ఎందుకు వస్తాయి అంటే కంపెనీస్ ఈజీ కదా. డబ్బుల కోసమా అంటే? ఒకటి వాళ్ళు కొంత ఎగ్జిట్ అవుతారు. ఆ, ప్రమోటర్ 75%, 25% బయటకి ఇస్తారు. అవును. అది కంపెనీకి వస్తుంది. ఓఎఫ్ఎస్ అంటారు దాన్ని. ఓఎఫ్ఎస్లో మనకి కంపెనీకి వెళ్తుంది, అమౌంట్ కొంత వాళ్ళకి వెళ్తుంది. అట్లానే ఎగ్జిస్టింగ్ ప్లేయర్ ఇన్వెస్ట్మెంట్, ఎగ్జిస్టింగ్ ప్లేయర్ డిస్ఇన్వెస్ట్మెంట్. సో ఇవన్నీ అండి వాళ్ళకి ఫ్లెక్సిబిలిటీ. లేదు వాళ్ళు ప్లెడ్జ్ పెట్టుకోవాలి, కొంత ఓ 5% ఈక్విటీ ప్లెడ్జ్ పెట్టుకోవాలి. అది ఈజీ కదండి వాళ్ళకి. ఓకే. లేదు ఒక 5% ప్లేస్ చేస్తారు, ఇన్స్టిట్యూషన్స్ ప్లేస్ చేస్తారు కంపెనీకి. సపోజ్ 500 కోట్లు మార్కెట్ క్యాప్ అండి, నాకు ఎక్స్పాన్షన్కి 100 కోట్లు కావాలి. ఎక్కడ నుండి తీసుకురావాలి నేను? ఎదర్ బై లోన్ ఆర్ బై క్యాపిటల్ మార్కెట్స్. అవును, బ్యాంకుల నుంచి తెచ్చుకోవచ్చు అదే అండి, కదా. లోన్స్ నాకు ఉన్నాయి రెండే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్. నేను లోన్ అన్నా తీసుకోవాలి, లేదు బాండ్స్ అన్నా ఇష్యూ చేయాలి, అదర్వైజ్ క్యాపిటల్ మార్కెట్స్కి వెళ్ళాలి. క్యాపిటల్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు ఏమవుతుంది? నేను ఈక్విటీ డైల్యూట్ చేస్తాను. ఈక్విటీ డైల్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది? నా మీద రెంట్ బర్డెన్ తగ్గుద్ది కదా, ఇంట్రెస్ట్ బర్డెన్ తగ్గుద్ది కదా. ఓకే, ఓకే. సో అందుకని చెప్పి వాళ్ళు కొంత ఎక్కువ ఐపీఓకి రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు కంపెనీస్ అన్ని కూడా. ఓకే, ఓకే. సార్, ఇప్పుడు కంపెనీస్ ఉంటాయి కదా, దాంట్లో బ్లూ చిప్ అని, మిడ్ క్యాప్ అని, స్మాల్ క్యాప్ అని, పెన్నీ స్టాక్స్, ఇట్లా రకరకాల కేటగిరీస్ ఉంటాయి కదా. ఇవి ఏ ప్రాతిపదికన చేస్తారు? మార్కెట్ క్యాపిటలైజేషన్ బట్టండి. మార్కెట్ క్యాపిటలైజేషన్ అంటే స్మాల్, మిడ్, లార్జ్. 5,000 బిలో ఉన్నాయని స్మాల్ క్యాప్, 5,000 to 20,000 ఉన్నాయని మిడ్ క్యాప్, అబౌట్ 20,000 ఉన్నాయని కూడా లార్జ్ క్యాప్ కేటగిరీలోకి మారుతాయండి. 5,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ మొత్తం కంపెనీ యొక్క మార్కెట్ షేర్స్ వాల్యూ ఇంటూ నెంబర్ ఆఫ్ షేర్స్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఏదైతే మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉందో అది. పెన్నీ స్టాక్ అంటే ఇక బిలో అంటే ఇప్పుడు మనకి 100 crores, 50 crores ఇట్లాంటి వాల్యూమ్స్ తక్కువ ఉంటాయండి. అవన్నీ కూడా పెన్నీ స్టాక్స్ అంటాం. క్యాపిటలైజేషన్ మెయిన్ అండి, ప్రైస్ కాదు. ఓకే, ఓకే. సో ఒక మార్కెట్లో కంపెనీ లిస్ట్ అయిన తర్వాత అది ఇన్వెస్టర్ని ఆకట్టుకోవాలి కదా, దానికోసం ఎట్లాంటి స్ట్రాటజీస్ వస్తాయి అవి? అంటే ఇన్వెస్టర్లు ఆకట్టుకోవటం అంటే ఇప్పుడు మనం కొనాలి కదా, బయ్యర్స్. మనం కొనాలి అంటే మార్కెట్లోకి వచ్చిన ఈ కంపెనీ ఎట్లాంటి వ్యూహాలతో వస్తుంది? అంటే మెయిన్ ఒకటేనండి, వాళ్ళు జనరల్గా ఐపీఓకి వచ్చేటప్పుడు ఐపీఓ రోజు మనకి అనౌన్స్మెంట్ ఇస్తారు, పబ్లిక్ అనౌన్స్మెంట్ ఇస్తారు. దాని మీద కంపెనీ అనాలిసిస్, పబ్లిక్ డొమైన్లో అనాలిసిస్ చేస్తారు. సో బేసిక్గా ఏంటి వాళ్ళకి అంటే మనం ఐపీఓకి వచ్చినప్పుడు అయితే బజ్ క్రియేట్ అవుతుంది. గ్రే మార్కెట్లో కొంత క్రియేట్ అవటము. గ్రే మార్కెట్ ఏంటి సార్? గ్రే మార్కెట్ అనేది ఏదైతే ఐపీఓ కన్నా ముందు ఇన్వెస్టర్స్ పే చేయడానికి రెడీ అయ్యే ప్రైజ్ ఏదైతే ఉందో దాన్ని గ్రే మార్కెట్ అంటాం. సో అక్కడ మీకు ప్రైజ్ ఎక్కువ ఉందనుకోండి, డిమాండ్ ఎక్కువ ఉన్నట్టు. సో అలాగే మనం సబ్స్క్రిప్షన్ అంటాం, ఐపీఓ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది, 100 times సబ్స్క్రైబ్ అయింది, 50 times సబ్స్క్రైబ్. సో ఒక బజ్ క్రియేట్ అవుతుంది కదండి. ఇప్పుడు సెక్టర్ ఉంది, సపోజ్ లెట్ స్పేస్ సెక్టర్ ఉంది. స్పేస్లో మనకి ఇప్పుడు మనం చూసాం కదా, హైదరాబాద్ నుండి ఒక కంపెనీ. సో అట్లాంటి వాళ్ళు రేపొద్దున ఐపీఓకి వచ్చారనుకోండి, సో డెఫినెట్గా బజ్ క్రియేట్ అవుతుంది కదండి. కొంత స్పేస్ అనేది పెద్ద సెక్టర్. ఓకే. అంటే లైక్ ఇప్పుడు కొన్ని కంపెనీస్ బోనస్ షేర్ లాంటి ఇస్తుంటుంది, డివిడెండ్స్ ఇస్తుంటుంది, స్టాక్ స్ప్లిట్స్ ఉంటాయి. ఇట్లాంటి వ్యూహాలన్నీ ఉపయోగపడే వ్యూహాలేనా? డెఫినెట్గానండి. ఇవన్నీ కంపెనీ నామ్స్ ప్రకారం ఉన్నాయే కదండి. డివిడెండ్ అనేది ప్రాఫిట్లో షేర్ ఇవ్వటము. ప్రాఫిట్లో ఒకప్పుడు డివిడెండ్ అనేది మేజర్గా ప్లే చేసేది రోల్. అంటే వాటిలో షేర్ ప్రైస్ పెంచుకోవడానికి
వీటిని ఎరలాగా వేస్తాయా ఏంటి అనేది ఒక అంటే ఒకటండి, సిస్టమ్ ఉంది. ఆ సిస్టమ్ని ఎలా వాడుకుంటున్నాం అనేది ఇట్ డిపెండ్స్ కదండి. రైట్ ఇట్ డిపెండ్స్ కదా. సో అట్లా వాడుకునే ఛాన్స్ కూడా ఉందా? అంటే కొన్ని కంపెనీలు ఇస్తాయండి, స్ప్లిట్ చేస్తాయి. సో స్ప్లిట్ చేసినప్పుడు ప్రైస్ రేట్ ఇప్పుడు వాల్యూమ్కి, ఇప్పుడు సపోజ్ ఎంఆర్ఎఫ్ ఉందండి, ఎంఆర్ఎఫ్ 1,30,000 ఉంది అనుకోండి షేరు, ₹10 ఫేస్ వాల్యూతో. మనం ట్రేడ్ చేయగలం సింగిల్ షేరు చేయాలంటే 1,30,000 కావాలి. అదే నేను స్ప్లిట్ చేశాను అనుకోండి 13,000కి వస్తుంది. 1:10 రేషియోలో స్ప్లిట్ చేశాను అనుకోండి 13,000కి వస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ప్లేయర్స్ పార్టిసిపెంట్స్ పెరుగుతారు. నేను ఒక 10 షేర్లు కొనాలండి, 13 లక్షలు కావాలి. అదే 10 షేర్లు కొంటా ఎంఆర్ఎఫ్ 1,300 ఉన్నప్పుడు 13,000కి వచ్చింది అనుకోండి, 1,30,000 అవుతుంది కదా. అంటే చిన్న చిన్న ఇన్వెస్టర్స్ కూడా పార్టిసిపేషన్ పెరుగుతుంది కదా. సో అట్లా చాలా ఉంటాయండి. ఒక షేర్ స్ప్లిట్ చేసేటప్పుడు కానీ బోనసెస్, తర్వాత వాళ్ళు ఫండ్ రైజింగ్ ఎలా చేస్తున్నారు, క్యూఐపీ చేస్తున్నారా, లేదు ప్రిఫరెన్షియల్ ఇస్తున్నారా, ఈసాప్స్ ఇస్తుంటారు, ఇలా రకరకాలు ఉంటాయి కదండి. దాన్ని బట్టి వాళ్ళు ఇవన్నీ చేస్తుంటారు. ఓకే. అంటే సార్ ఇప్పుడు కొన్ని కంపెనీలు ఐపీఓకి వచ్చినప్పుడు అసలు బజ్ ఉంటుంది సార్. అసలు ఎక్కడ వచ్చినా మారుమోగిపోతుంటది. ఇదంతా పిఆర్ ఏజెన్సీలు ఉంటాయా ఇట్లా? మార్కెట్ బాగున్నప్పుడు జనరల్గా బజ్ ఉంటుందండి. అంటే మార్కెట్స్ ఇప్పుడు ఆల్ టైమ్ హైలో ఉన్నాయి, లేదా మార్కెట్స్ కంటిన్యూస్గా పెరుగుతున్నాయి 6 months. జనరల్గా పెరిగేటప్పుడే ఐపీఓలు కూడా వస్తాయి. పెరిగేటప్పుడే కదా జనాలు కూడా దాన్ని చూసేది. రెండోది, ఐపీఓకి వచ్చినప్పుడు ఏమవుతుంది, నా షేర్ ఆల్రెడీ పెరిగింది అనుకోండి, నా పోర్ట్ఫోలియో ప్లస్లో ఉంది. ప్లస్లో ఉన్నప్పుడు నేను ఏం చేస్తాను, ఐ విల్ ట్రై న్యూ ఆపర్చునిటీ చేయడానికి. నా దగ్గర ఉన్న స్కోప్ ఏంటి, నేను కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసి ఆ అమౌంట్ నేను మళ్ళీ డైవర్ట్ చేయగలను. ఒకవేళ నా పోర్ట్ఫోలియోనే మైనస్లో ఉందనుకోండి, నేను అటెంప్ట్ చేయలేను కదా ఐపీఓ. సో అందుకని మార్కెట్ బాగున్నప్పుడే ఐపీఓలు వస్తాయి. అంటే నెగటివ్ సెన్స్లో అడుగుతున్నా మిమ్మల్ని. అంటే కంపెనీలు ఒక ఇన్వెస్టర్ సైకాలజీతో ఆడుకుంటాయా? అంటే ఈ పిఆర్ హైప్ క్రియేట్ చేయడం కావచ్చు, ఎక్స్ట్రా స్టాక్స్ ఇవ్వడం కావచ్చు, బోనస్, ఇవన్నీ అంటే కొనే వాళ్ళ సైకాలజీతో ఆడుకునే ఆటలాగా ఉంటుందా? పిఆర్ అనేది ప్రతి కంపెనీకి ఉంటుంది కదండి. సో ఐపీఓకి వచ్చేప్పుడు ఖచ్చితంగా మనం చెప్తాము, పబ్లిష్ చేస్తారు వాళ్ళు. ఇవాళ రివ్యూ చాలా ఛానల్స్ వచ్చినాయి, రివ్యూ చేస్తుంటారు. సో కొంత పాజిటివ్ రివ్యూ మేబీ ఆ ఛాన్సెస్ ఉంటాయి. అంతే, అది మనం ఎలా అనేది మన అనాలిసిస్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు కొన్ని కంపెనీలు బ్యాలెన్స్ షీట్లను చాలా అందంగా చూపిస్తాయి, లైక్ విండో డ్రెస్. చాలా కదండి, ఇప్పుడు మనం చూస్తే కొన్ని కంపెనీలు సపోజ్ 4 years ఉందనుకోండి కంపెనీ హిస్టరీ, ఐపీఓకి వస్తున్నారు అనుకోండి, ఆ వచ్చే ముందు ఒక 6 months ముందు, 1 year ముందు రిజల్ట్స్ అన్నీ పాజిటివ్గా ఉంటాయి. అది మనం రెడ్ ఫ్లాగ్స్ అండి, అవన్నీ మనం చూసుకోవాలి. అవన్నీ మనం చూసుకోవాలండి. మనం వచ్చేటప్పుడు లాస్ట్ 3 years 4 years చూస్తేనేమో నెగిటివ్లో ఉంటుంది బ్యాలెన్స్ షీట్. లాస్ట్ 1 year ఆర్ 6 months బిఫోర్ వచ్చేటప్పుడు ఏదన్నా, ఇప్పుడు సపోజ్ ఆ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ చూసుకుంటే ప్లస్లో ఉంటుంది. సో ఆ బ్యాలెన్స్ షీట్ ఎలాంటిది అనేది కూడా చూసుకోవాలి కదా. చూసుకోవాలండి, చూసుకోకపోతే మనం ఇబ్బంది పడతాం. ఇప్పుడు రెవెన్యూ సడన్గా ఒక 200 కోట్లు వచ్చిందండి ఆ సంవత్సరం. ఆ 200 కోట్ల రెవెన్యూ ఎక్కడ నుండి వచ్చింది? సేల్ ఆఫ్ ప్రాపర్టీ అయ్యి ఉండొచ్చుగా, ఆ ఇయర్ సేల్ ఆఫ్ ప్రాపర్టీ అయ్యి ఉండొచ్చుగా. సో అది నెక్స్ట్ ఇయర్ రిఫ్లెక్ట్ అవుతుందిగా. సో దాన్ని చూసి మనం బుక్స్ పాజిటివ్లో ఉన్నాయి అంటే అది మనం అనాలిసిస్ చేసుకోవాలండి. డెఫినెట్గా మీరు ఒక కంపెనీ పెట్టారండి, నేను ఒక కంపెనీ పెట్టా, నేను ఐపీఓకి వస్తున్నా, నేనేం చెబుతాను, నా కంపెనీ మంచిదని చెబుతానా, మంచిదని చెబుతాను, చెడ్డదని చెబుతాను. ఎవరైనా వాళ్ళ కంపెనీ మంచిదనే చెబుతారు కదండి.